సిఎంఆర్ షాపింగ్ మాల్ ఆడి శ్రావణం అతిపెద్ద కేజీ సేల్ అప్ టు 61% ఆఫర్ 1+1 కాంబో ఆఫర్. సో ఇప్పుడే షాపింగ్ చేయండి. మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ట్రాజెడీ ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఒక్కసారి ఆ తల్లి ఆవేదన చూడండి. తన 19 ఏళ్ల కుమారుడు కునాల్ చంద్రగుడే ఆ కొండ కొస్స అంచున నిలబడి నేను చనిపోతానంటూ అక్కడ గంటల తరబడి నిలబడి అక్కడ అందరినీ భయాందోళనకు గురి చేస్తుంటే అక్కడ ఒక తల్లి పడుతున్నటువంటి తాపత్రయం, నా కోసమైనా బతుకురా అంటూ ఆమె ప్రాధేయపడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కన్నీళ్లు తెప్పిస్తున్నటువంటి దృశ్యాలుగా మారిపోయాయి. అక్కడున్న వారందరూ కూడా నీకు వేరే ఐఫోన్ కొనిస్తాం, మీ డాడీని వదిలేయి, మీ నాన్నతో గొడవ పడితే అది అక్కడికి వదిలేయి, కనీసం మీ అమ్మను చూసైనా మీ అమ్మ కోసమైనా వెనక్కిరా కొండ అంచు నుంచి అంటూ కూడా అక్కడున్న వాళ్ళందరూ కూడా గంటల తరబడి ఎంత ప్రాధేయపడినా ఎంత మొత్తుకున్నా కూడా ఆ 19 ఏళ్ల యువకుడు కునాల్ ఏమాత్రం కూడా వెనక్కి తగ్గలేదు. చూసాం ఆ తర్వాత ఏం జరిగిందో. చివరికి తండ్రి 3 గంటలైంది, మధ్యాహ్నం 1 గంట వరకు అయింది, అప్పటికే వలలు రెడీ చేస్తున్నారని తెలుసుకున్నటువంటి ఆ యువకుడు మరింత కొసాంచునకెళ్ళి దూకే ప్రయత్నం చేస్తుంటే తండ్రి వెళ్ళి బలవంతంగానైనా లాగేద్దాం లోపలికి కాపాడుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తాడు. దీంతో స్లిప్ అయి ఇద్దరు పడిపోయినటువంటి దుర్ఘటన. ఆ తర్వాత ఆ తల్లి కూడా క్షణాల్లో ఒకవైపు భర్త మరొక వైపు కొడుకు ఆ కొండపై నుంచి పడి మరణించారనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేని ఆ షాక్లోనే తను కూడా ఆ కొండపై నుంచి దూకినటువంటి విషాదకరమైనటువంటి ఘటన ఇప్పుడు మహారాష్ట్రలో ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక మహారాష్ట్రనే కాదు, ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఈ ఘటన ఎమోషనల్గా మారింది. ఒక ఈఎంఐ కట్టేందుకు జరిగినటువంటి గొడవ. తండ్రికి తెలియకుండా ఐఫోన్ కొన్నటువంటి యువకుడు మొదట తనే ఈఎంఐలు కట్టాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ తన వల్ల కాకపోవడంతో ఈఎంఐలు కట్టాలంటూ తండ్రికి చెప్పడంతో మొదలైనటువంటి వివాదం కాస్త అది ఈరోజు ఇంత దారుణమైనటువంటి పరిస్థితికి దారితీసింది. తను ఇంట్లో వాళ్ళకు చెప్పకుండా ఒక ఐఫోన్ కొనుక్కున్నాడు, నెల ఈఎంఐ పెట్టుకున్నాడు, తానే కట్టేసుకుందాం అనుకున్నాడు. కానీ కుదరక వారికి తల్లిదండ్రులకు చెప్పాడు. అక్కడ తండ్రికి తనకు కొంత వాగ్వాదం జరిగింది. ఆ విషయంలో ఆ ఆవేశంతో కొండ అంచుకు వెళ్ళి సుమారుగా 10 గంటలకు వెళ్ళి ఉదయం మధ్యాహ్నం 1 గంట వరకు కూడా 3 గంటల పాటు తీవ్ర డిప్రెషన్లోకి లోనైనటువంటి ఆ యువకుడు అక్కడి నుంచి నేను చనిపోవాల్సిందే అని నిర్ణయించుకున్నాడు. అక్కడికి చేరుకున్న తల్లిదండ్రులు ఎంత ప్రాధేయపడినా ఆ తల్లి కింద పడి బొర్లుతూ, ఒకసారి ఆ దృశ్యాలు చూడండి ఎంత బాధాకరంగా ఉన్నాయంటే ఆ గుండెలు ఆగిపోయేటువంటి క్షణాలుగా ఆ తల్లి యొక్క ప్రాధేయం కనిపిస్తుంది. నా కోసం బతుకురా, నా కోసం వెనక్కిరారా అంటూ ఆ అమ్మ బాధపడుతూ అక్కడ బ్రతిమలాడుతున్నటువంటి దృశ్యాలు అక్కడున్న వారందరినీ కూడా కన్నీటి పర్యాంతం చేశాయి. గంటల తరబడి ఆ తల్లి అక్కడ ఏడుస్తూ బతిమిలాడుతూ ఎంత మొత్తుకున్నా కూడా ఆ యువకుడిలో ఎలాంటి చలనం లేదు. అతను చనిపోదామని నిర్ణయించుకోవడమే కాకుండా తనతో పాటు తన తండ్రిని, ఇప్పుడు ఆ తల్లిని కూడా చనిపోవడానికి కారణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక చిన్న ఆవేశం, ఒక చిన్న పొరపాటు, ఒక ఇలాంటి క్షణికపూరితమైనటువంటి నిర్ణయాలు ఒక కుటుంబాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు తునాతునకలు చేసేసి మటుమాయం చేసినటువంటి పరిస్థితి ఏర్పడింది. నేటి యువకులు వారి యొక్క ఆవేశాన్ని నియంత్రించుకోకపోతే, వారి యొక్క ఆలోచనని పెంచుకోకపోతే ఎలాంటి పరిణామాలు ఏర్పడతాయనే దానికి ఒక ఉదాహరణగా మారింది ఘటన. ఆ తల్లి ఆ 3 గంటల పాటు ఎంత నరక అనుభవించి ఉంటుంది. ఆ 3 గంటల పాటు తన గుండె ఎన్నిసార్లు కొట్టుకొని ఉంటుంది. ఆ 3 గంటల పాటు తాను ఎంత క్షోభ అనుభవించి ఉంటుంది. తీరా ముగ్గురు ఒకే ప్రాంతంలో ఒకే ప్లేస్లో చనిపోయినటువంటి పరిస్థితి. ఒక కుటుంబం మొత్తం కూడా క్షణాల్లోనే ఆ కొండపై నుంచి అందరూ చూస్తున్నా కానీ అందరి సమక్షంలోనే, వందలాది మంది అక్కడున్న స్థానికులు, పోలీసులు అందరి సమక్షంలోనే నిండు ప్రాణాలు బలైపోయినటువంటి ఈ ఘటన ఎంత చెప్పుకున్నా తక్కువే. దీని గురించి చాలామంది నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కుటుంబ బంధాలు, కుటుంబంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, నేటి యువతలో ఏర్పడుతున్నటువంటి ఆలోచన ధోరణి, దాని కారణంగా తల్లిదండ్రులు పడుతున్నటువంటి ఇబ్బందులు, చివరికి వారు ప్రాణాలను కూడా కోల్పోతున్నటువంటి దుస్థితులు, నేటి సమాజంలో ఏం జరుగుతుందో అని చెప్పేటువంటి పెడదోరులు ఏ రకంగా మారుతున్నాయి అనేటువంటి వాటికి ఒక ఉదాహరణగా మారింది ఈ ఘటన. ఆ కొడుకు ఒక తప్పు చేశాడు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఐఫోన్ కొనుక్కొని తండ్రికి చెప్పాడు,
తండ్రి ఆవేశంలో 2 మాటలు అన్నాడు. ఆ మాటలని జీర్ణించుకోలేనటువంటి పరిస్థితిలో కొడుకున్నాడు. తాను చేసిన తప్పుని ఒప్పుకొని తన తండ్రే కట్టాల్సి ఉండేది ఈఎంఐ ఖచ్చితంగా. కానీ ఆవేశంలో 2 మాటలు అనుండవచ్చు తండ్రి. కొడుకు ఇలాంటి చెప్పకుండా ఇలాంటి ఇంకెన్ని కార్యక్రమాలు చేస్తారనేటువంటి అలాంటి వాగ్వాదంలో ఆ యువకుడు తన తండ్రి వాగ్వాదాన్ని లేకుండా తండ్రి ఏమైనా మాట్లాడితే జీర్ణించుకోలేకుండా ఆవేశంతో నేను నన్నే తండ్రి అంటాడా అనేటువంటి ఆ ఒక వింత ధోరణి యువకులలో ఏర్పడి ఈరోజు ఇలాంటి పరిస్థితికి వచ్చేసింది. అక్కడ కొంత కాంప్రమైజ్ అయి ఉంటే, కొంత తట్టుకొని ఉంటే, నా తండ్రే కదా, నా కుటుంబ సభ్యులే కదా, తప్పు చేసింది నేనే కదా అని ఆలోచించి ఉంటే, అది తీసుకొని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. కానీ యువతలో అలాంటి పరిస్థితి ఇప్పుడు కనబడట్లేదు. కుటుంబ బంధాలు, కుటుంబ విలువలు, గౌరవము, తల్లిదండ్రుల యొక్క ప్రాధాన్యత అనేది కొరబడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఈరోజు ఆ తల్లి గుండె ముక్కలు ముక్కలైనటువంటి పరిస్థితి. తండ్రితో పాటు తల్లి అదేవిధంగా తను కూడా బలైపోయినటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. మహారాష్ట్రలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి.